హాయ్ మాస్టర్స్, అందరికీ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. అలాగే జూమ్లో ఉన్న ఆత్మ బంధువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. రోజుకు ఒక మాస్టర్స్ ద్వారా చక్కటి జ్ఞానాన్ని అందుకుంటున్నాం మాస్టర్స్. అలాగే ఈరోజు కూడా ఎంతో చక్కటి జ్ఞానాన్ని మనందరికీ అందజేయడానికి మన జూమ్ సెక్షన్కి విచ్చేస్తున్నారు నీరజ మేడం గారు. మేడం గారు తీసుకునే టాపిక్ వచ్చేసి ధ్యానం ఎందుకు చేయాలి. అందరికీ మనకున్న గొప్ప సందేశం కదా మాస్టర్స్. మేడం దాని గురించి వివరంగా చెప్తారు. మేడం, మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ నుండి స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ మేడం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలు, ఆత్మ ప్రణామాలు. అందరికీ నమస్కారం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి అమ్మకు, ఇవాళ సెషన్కి విచ్చేసిన అందరికీ, అందరి మాస్టర్స్కి, బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ గ్రూప్ సభ్యులందరికీ నా ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ. ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ ధ్యానం ఎందుకు చెయ్యాలి. సో మనందరం నేర్చుకున్నాం, ధ్యానం అయితే నేర్చుకున్నాం, కానీ మనం ఎందుకు చేస్తున్నాం మన క్లారిటీ ఉందా? సో ఇక అంటే మన ప్రాబ్లమ్స్ తగ్గుతాయనో, లేకపోతే మనకి మైండ్ కామ్నెస్ ఉంటుందనో, లేకపోతే మనకి ఫిజికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, నడు నొప్పని, మోకాళ్ళ నొప్పని, అవి తగ్గుతాయనో, లేకపోతే స్ట్రెస్ తగ్గుతుందనో, ఏదో ఏదో రీజన్స్ కోసం మనందరం ధ్యానంలోకి వచ్చాం. కానీ అసలు యాక్చువల్ ధ్యానం అంటే ఏమిటి? ఓకే, ధ్యానం అంటే మన సారీ మ్యామ్, కొంచెం ఇంటర్నెట్ డిస్టర్బెన్స్ ఉంది, ఏమనుకోద్దు. మేడం వాయిస్ క్లారిటీ ఉంది మ్యామ్, నో ఓకే, ప్రాబ్లం. మనం అసలు ధ్యానం అంటే ఏంటి? శ్వాస మీద ధ్యాస అని ఒక ప్రక్రియ. సో ధ్యానం చేయడానికి చాలా ప్రక్రియలు ఉన్నాయి, కానీ అందులో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధానంగా చేస్తూ ఉంటారు. కొంతమంది ఆనాపాన సతి చేస్తారు, కొంతమంది ప్రాణాయామం చేస్తారు, కొంతమంది యోగా ద్వారా ధ్యానంలోకి చేస్తారు. సో అసలు దీనికి అంత కారణం అంటే ఏంటి? లైక్ ధ్యానం అంటే అసలు ఫస్ట్ అదేంటి అది తెలుసుకోవాలి. ధ్యానం అంటే మన మన బాడీని, మన మనకి 7 బాడీస్ ఉంటాయి. సో మనకు తెలిసే ఉంటుంది. సో ఇవన్నీ బాడీస్ అలైన్ చేసి, ఒకదానికి ఒకటి అలైన్ చేసి మన శ్వాస మీదకి తీసుకురావడమే ధ్యానం. అంటే ఏంటి? సో ఇప్పుడు మనకి 7 బాడీస్ ఉన్నాయని చెప్పాం కదా. సో 7 బాడీస్ అయినా ఇంకా ఉన్నాయా, లేకపోతే అసలు ఈ 7 బాడీస్ ఏంటి, అదంతా మనకి వేరే టాపిక్. అందులోకి వెళ్తే ఇంక మళ్ళీ ఇటు రాలేము. సో దాన్ని బట్టి ఏంటంటే, సో మనం బేసికలీ ఫస్ట్ ఏం చేయాలంటే మన బాడీని స్థిరంగా కూర్చోబెట్టాలి. మనం ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాం మన మైండ్లో. మనం స్థిరంగా కూర్చున్నా కూడా మన మైండ్ పనిచేస్తూనే ఉంటుంది. లైక్ మన హార్ట్ బీట్ ఎలాగా, మన డైజెషన్ ఎలాగా, మన రెస్పిరేషన్ ఎలాగా, అలాగా మన బాడీ పనిచేస్తూనే ఉంటుంది, దానికి రెస్టే ఉండదు. సో అందుకని మనం ఫస్ట్ బాడీని స్థిరంగా కూర్చోబెట్టాలి. స్థిరంగా కూర్చోబెట్టి మన శ్వాసని, మన శ్వాస మీద ధ్యాస ఎప్పుడైతే పెట్టి చేస్తామో ఈ ఆనాపాన సతి మెడిటేషన్ ద్వారా, అప్పుడు మన బాడీ స్థిరంగా ఉన్నప్పుడు మన ఆలోచనలు కూడా కంట్రోల్ అవుతాయి. ఎప్పుడైతే మనం అసలు ఒక రీసెర్చ్ ప్రకారం అయితే మన బాడీలో కొన్ని కోట్ల కోట్ల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరికి కూడా ఒక రోజులో ఎన్నో ఆలోచనలు వస్తాయి, దానికి అసలు అంతమే లేదు. ఇలా ఆలోచించుకుంటూ వెళ్తే మైండ్కి కూడా రెస్ట్ ఉండదు కదా, మన బాడీకి రెస్ట్ ఉండదు, ఫిజికల్గా మూవ్ అవుతూ ఉంటాం, మైండ్కి రెస్ట్ ఉండదు. సో అందుకని ఏం చేస్తాం, మనం ఈ ధ్యానంలో కూర్చున్నప్పుడు, ఎప్పుడైనా మెడిటేషన్ కోసం కూర్చున్నప్పుడు, మనం ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తామో, శ్వాస మీద ఫోకస్ పెడతాం. ధ్యానం తర్వాత ఫస్ట్ ఫోకస్ ఆన్ ద మెడిటేషన్, ద వే యూ బ్రీద్ ఇన్ అండ్ ద వే యూ బ్రీద్ అవుట్. దీని మీద మనం ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ పెడతామో, ఫోకస్ పెడతామో, అప్పుడు మన ఆలోచనలన్నీ ఆ స్పీడ్ తగ్గుతుంది. ఆ ఆలోచనలు ఏవైతే జనరేట్ అవుతున్నాయో, కొన్ని కోట్ల కోట్ల ఆలోచనలు, బ్రెయిన్ సెల్స్ అన్ని పనిచేస్తూ ఉంటాయి. ఆ బ్రెయిన్ సెల్స్ని ఫస్ట్ ఒక స్టాటిక్ లాగా అవుతాయి, ఫస్ట్ ఆగుతాయి. ఆ ఆలోచనలన్నీ ఫస్ట్ ఆగుతాయి. ఆగడం అంటే ఇప్పుడు ఒక 1,00,00,000 ఆలోచనలు వస్తున్నాయి అనుకోండి, నెక్స్ట్ ఒక 80 లక్షలు, తర్వాత 50 లక్షలు, తర్వాత 10, తర్వాత
కొన్ని వేలు, తర్వాత కొన్ని వందలు, అలా ఒకటొకటి తగ్గిస్తూ వస్తుంది. మనం సాధన చేస్తున్న కొద్దీ మన ఆలోచనలు కూడా మనకి కంట్రోల్లో ఉంటాయి. తర్వాత మనం ఆలోచనలు ఎందుకు కంట్రోల్లో పెట్టుకోవాలి? ఇప్పుడు మనం ధ్యానం చేస్తూ ఉంటాం. అరే పొయ్యి మీద పాలు పెట్టామా, లేకపోతే వాళ్ళ పక్కింటి వాళ్ళకి వాళ్ళదేదో చీర బాగుంది, అదే అరే మనం కూడా ఆ చీర కొనుక్కుంటే బాగుంది, అసలు ఎందుకు పెట్టాలి? అవి ఆలోచనలు వస్తూనే ఉండొచ్చు కదా. ఎందుకని కంట్రోల్లో కంట్రోల్ కాదు, మనం అది అలైన్మెంట్ చేస్తున్నాం. మన బాడీకి ఏదైతే అవసరమో దానికి అలైన్ చేస్తే ఆ ఆలోచనల పద్ధతి, సో అప్పుడు మనకి ఒక్కొక్కటి అర్థమవుతూ ఉంటుంది. ఓకే, ఈ ఆలోచన నాకు అవసరమా? ఈ ఆలోచన వల్ల ఆలోచనల మీద దృష్టి పడుతుంది. అంటే నేను ఎక్కువ మెడిటేషన్ చేయగలుగుతున్నానా, లేకపోతే నా ఆరోగ్యం కుదుట పడుతుందా ఈ ఆలోచన వల్ల? తర్వాత ఆఫీస్లో ఏదో ప్రాబ్లం వచ్చింది, సో అది ఆఫీస్లో దాని గురించి ఆలోచించి మనం సొల్యూషన్ అయితే కంప్లీట్గా ఎవరిని సాటిస్ఫై చేయలేం మన లైఫ్లో అని అక్కడికక్కడే వదిలేయాలి. ఎక్కడ ఆలోచన అక్కడ వదిలేయడం వస్తే అప్పుడు మన ఆలోచనలు ఒకటొకటి తగ్గుతాయి. సో ఈ ఆలోచనలు కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఓకే, ఇవాళ ఈ ఆలోచన వచ్చింది, సో దానివల్ల నాకేమైనా ఉపయోగం ఉందా, నా ఇంట్లో వాళ్ళకేమైనా ఉపయోగం ఉందా? అది లేనప్పుడు ఆలోచనలు వ్యర్థం, అవన్నీ తీసేయాలి మనం. సో అది వస్తుంది మనకి, ఒకటొకటి మెడిటేషన్ చేస్తూ ఉంటే మనకి అది అలవాటు అవుతుంది. ఆలోచనలు అబ్జర్వ్ చేయడం, ఒక సెల్ఫ్ అవేర్నెస్ తెచ్చుకోవడము. తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం దీని వల్ల, ఈ ఆలోచనల వల్ల కూడా చాలా స్ట్రెస్ వస్తూ ఉంటుంది మనకి. మీరు అబ్జర్వ్ చేశారంటే ఇవాళ ఒక ఆలోచన వచ్చింది, ఓకే, అది మంచిదా చెడుదా అది పక్కన పెడితే దానివల్ల ఎంత మనం టైం ఇన్వెస్ట్ చేస్తున్నాం ఆలోచన మీద, ఆ టైం అంతా మనం సేవ్ చేసుకోవచ్చు కదా. ఒకవేళ మనకి ఏదైనా పాజిటివ్ ఆలోచన వస్తే మనం ఆ పాజిటివ్ ఆలోచన ఇంప్లిమెంట్ చేయడానికి మనకు ఒక అవకాశం వస్తుంది. సో అలాగా ఇలా మనం ఫోకస్ పెంచుకుంటున్న కొద్దీ మన బ్రెయిన్ కూడా షార్పన్ అవుతుంది, మన మైండ్ కూడా షార్పన్ అవుతుంది, మన కామ్నెస్ పెరుగుతుంది. ఆ తర్వాత ఒక్కటొక్కటి ఆలోచనలు ఎప్పుడైతే తగ్గుతూ ఉంటాయో మనకి మెంటల్ గా పీస్ కూడా ఉంటుంది. ఓకే ఇవాళ ఓకే ఫైన్, బాస్ ఎలా అన్నాడు కదా, లేకపోతే ఇంట్లో వాళ్ళు ఏదో అన్నారు, మా వారు ఏదో అన్నారు, లేకపోతే మా మిస్సెస్ ఏదో అన్నారు, దానివల్ల అంటే మనమే పాడు చేసుకుంటున్నాం. మన ఆలోచన వల్ల ఎవరికో కోపం వస్తే తన కోపమే తన శత్రువు అంటాం కదా. అలాగా ఈ ఈ ఆలోచనల వల్ల సో మనం ఎనర్జీ అంతా దీంట్లో పోతూ ఉంటుంది. ఈ ఎనర్జీని మనం సేవ్ చేసుకోగలం, మెంటల్ కామ్నెస్ కూడా వస్తుంది, దీనివల్ల స్ట్రెస్ తగ్గుతుంది, ఎమోషనల్ బ్యాలెన్స్ వస్తుంది. మనం ఎప్పుడు కూడా కాసేపు దుఃఖంలో ఉంటాం, కాసేపు సంతోషంలో ఉంటాం, కాసేపు ఇంకోటి మీద కోపంలో ఉంటాం, కాసేపు మనం స్ట్రెస్లో ఉంటాం. ఇవన్నీ ఏంటంటే ఒకటి మనం అబ్జర్వ్ చేసుకోవాలి మన ఫీలింగ్స్ ఏంటి. మన ఫీలింగ్స్ ఎప్పుడైతే మనం అబ్జర్వ్ చేసుకోవడం వస్తుందో మన బ్రెయిన్ లో మెలటోనిన్ అనే ఒక పదార్థం జనరేట్ అవుతుంది, డోపమిన్ అనే ఒక పదార్థం జనరేట్ అవుతుంది. డోపమిన్ ఎప్పుడైతే జనరేట్ అవుతుందో ఆ హార్మోన్ జనరేట్ అయినప్పుడు మనకి సంతోషం అనేది వెల్లువిస్తుంది అనమాట. మన ఆలోచనలో కానీ మన మనసులో కానీ ఆ డోపమిన్ అనే హార్మోన్ ఎప్పుడు కూడా జనరేట్ అవుతూ ఉంటుంది. మెడిటేషన్ ఎక్కువసేపు ఎవరైతే చేస్తూ ఉంటారో, ఈ మెడిటేషన్ సాధన ఎవరైతే ఎక్కువ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఈ డోపమిన్ అనేది సహజంగా క్రియేట్ అవడం మొదలవుతూ ఉంటుంది. సో అంటే వాళ్ళు ఎప్పుడు ఆనందమైన స్థితి, కోపం గాని ద్వేషం గాని ఎవరైనా ఆ ఇంకా అసలు ఏమీ ఉండవు. ఐ మీన్ వాళ్ళకి హ్యాపీనెస్ ఏ ఉంటుంది, ఎప్పుడు ఆనందంగా ఉంటారు. ఇప్పుడు మళ్ళా నేను ఒకటి నేర్చుకున్నది ఏంటంటే ఆనందమైన సంతోషం రెండు వేరు. సో ఆనందం అనేది ఒక లైఫ్ లాంగ్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఆ సిచ్యువేషన్ మళ్ళా మీరు తలుచుకున్నప్పుడల్లా మీకు ఆనందం వెల్లివిరుస్తూ ఉంటుంది మనసులో. కానీ సంతోషం అనేది మొమెంటరీ.
ఆ క్షణమే ఉంటుంది సంతోషం. ఇది నేను ప్రాక్టికల్ గా అబ్జర్వ్ చేశాను మాస్టర్స్. నేను నేర్చుకున్నది ఇది. సో సంతోషం అనేది క్షణిక ఉంటుంది, ఆనందం అనేది శాశ్వతంగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక ఇల్లు కట్టుకున్నారు అనుకోండి, అది మీకు ఆనందం అవుతుంది. ఒక బిడ్డ పుట్టారు అనుకోండి, అది మీకు ఆనందం, మీకు లైఫ్ టైం అది ఇంక మీరు మర్చిపోలేరు. కానీ సంతోషం ఏంటంటే ఓకే, మా 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 అబ్బాయికి అదే సంతోషం అనేది జస్ట్ మొమెంటరీ, ఆ క్షణం వరకే ఉంటుంది. ఓ ఇండియా కప్ విన్ అయింది, తర్వాత కొన్నాళ్ళకి ఓకే ఇండియా కప్ విన్ అయింది కదా, అంతే. అది ఆ మూమెంట్కే ఉంటుంది సంతోషం అనేది. సో అది నేను బాగా తెలుసుకున్నాను, బాగా నేర్చుకున్నాను. సో నేను ఎప్పుడు కూడా ఆనందం గురించే చూస్తూ ఉంటాను. ప్రతి దాంట్లో కూడా ఆనందం గురించి మనం వెతుక్కోవాలి మాస్టర్స్. ఎప్పుడు మనం ఆనందంగా ఉండటానికి సాధనం ఏంటంటే మన మెడిటేషన్ అన్నమాట. ఇది మనం ధ్యానం ఎప్పుడైతే ఎక్కువగా చేస్తూ ఉంటామో మనకి సహజంగా డోపమీన్ అనే పదార్థం రిలీజ్ అవుతూ ఉంటుంది. దానివల్ల మనకి స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి, మన ఫోకస్ పెరుగుతుంది, మన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా పెరుగుతుంది. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే మనది మనం చేసుకోవడం, లైక్ మన ఎమోషన్స్ అన్ని మనం తెలుసుకోవడం మాస్టర్స్. ఇప్పుడు మనకి బాధ వచ్చింది కానీ అది మనం ఎక్స్ప్రెస్ చేయట్లేదు, బాధ లేకుండా అందరితోనూ నవ్వుతూ తిరుగుతూ మాట్లాడుతున్నాం, అది ఎమోషనల్ సప్రెషన్. ఆ ఎమోషనల్ సప్రెషన్ అనేది కంట్రోల్ అవుతుంది. అంటే ఇప్పుడు మీకు బాధ వచ్చింది అనుకోండి, బాధ వచ్చినప్పుడు ఓకే దీనివల్ల దీంతో నేనేం నేర్చుకోవచ్చు, ఈ ఎమోషన్తో నేనేం నేర్చుకోవచ్చు అని మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారో అప్పుడు ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే ఒక విధానం మనకు అలవాటు అవుతుంది. ఇది అలవాటు అయినప్పుడు మనం ఎప్పుడు కూడా మనకి ఇది అవసరమా కాదా, ఇది అవసరమైతే ఎంతవరకు అవసరం, ఇది అవసరం లేదంటే వదిలిపెట్టేసేయాలి అప్పటికప్పుడే. సో అలా మనం ఎప్పుడైతే మనం చేసుకుంటూ ఉంటామో మనకి లైఫ్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి, ఇది లాంగ్ టర్మ్ లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి మనకి. తర్వాత ఇట్ స్ట్రెంగ్థెన్స్ ది ఎమోషనల్ మెంటల్ రెసిలియన్స్. అంటే మనకి ఏదైనా దుఃఖం కానీ, బాధ కానీ, కోపం కానీ, యాంగ్జైటీ, కొంతమంది ఇప్పటికి యాంగ్జైటీ వస్తూ ఉంటుంది, యాంగ్జైటీ అటాక్స్ అంటూ ఉంటారు, పానిక్ అటాక్స్ అంటూ ఉంటారు. సో ఈ పానిక్ అటాక్స్ అనేవి ఎందుకు వస్తాయి, మనకి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లేదు కాబట్టి మనకి ఈ డిస్టర్బెన్సెస్ అన్ని వస్తూ ఉంటాయి మైండ్లో. సో దానివల్ల ఏంటి, మనం అది వదిలిపెట్టడం నేర్చుకోవట్లేదు. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తూ ఉంటే అటంతట అవే ఒకటొకటి ఒకటొకటి ఆ మనకి ఉల్లిపాయ త్వర ఎలా లేయర్స్ ఎలా విడిపోతూ ఉంటాయి, అలా 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 అన్ని విడిపోతూ ఉంటాయి. సో దీనివల్ల ఒక్కటొక్కటి మనం స్టెప్ ఎక్కుతూ ఉంటాం మాస్టర్స్. ఫస్ట్ ఫోకస్ పెరుగుతుంది, మనం చేసే పని మీద మనకి ఫోకస్ ఉంటే సో అందులో మనం 100% సక్సెస్ అవుతాం. ఎవరైనా కానీ, జాబ్ చేసే వాళ్ళు కానీ, ఇంట్లో ఉండే వాళ్ళు కానీ, స్టూడెంట్స్ కానీ, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ మాస్టర్స్. నేను చాలా చాలా రిక్వెస్ట్ చేస్తున్నా అందరికీ, స్టూడెంట్స్కి మాత్రం కంపల్సరీ రోజు అట్లీస్ట్ ఒక 10-15 మినిట్స్ అన్నా కూడా రోజు కూడా కూర్చోవాలి. మనకి మెన్ ఆ, ఈ ఆలోచన విధానం అనేది మనం ప్రాసెసింగ్ చేసేటప్పుడు మనం ఈ ఆలోచన నాకు ఎంతవరకు పనికొస్తుంది, ఈ ఆలోచన నాకు అవసరమా, ఇది అవసరం లేకపోతే నేను అక్కడికక్కడే వదిలిపెట్టేయాలి. సో అది ఎప్పుడైతే వచ్చిందో మనకి మెంటల్ రెసిలియన్స్ కానీ, అంటే ఎటువంటి ఎమోషన్ అయినా మనం హ్యాండిల్ చేయొచ్చు. సో ఎలాగంటే ఇప్పుడు ఆమ్, మీరు ఎక్కడికో వెళ్తున్నారు, సో పక్కనే ఏదో యాక్సిడెంట్ అయింది. సో దానివల్ల ఏంటంటే పక్కన వాళ్ళు బాగా బాగా సఫర్ అవుతున్నప్పుడు మనం చూసి మనం కూడా అదే ఎమోషన్లోకి వెళ్ళిపోవడం అది సహజం. కానీ అప్పుడు ఏమొస్తుందనంటే మనకి మెంటల్ రెసిలియన్స్ వల్ల ఏమవుతుందనంటే ఓకే ఇప్పుడు సరే వాళ్ళ కర్మ అంతవరకే ఉంది, వాళ్ళు అంతవరకే వెళ్ళారు, అంతటితో వాళ్ళకి అయిపోయింది. ఐ మీన్ వాళ్ళ పని అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళ లైఫ్ డిజైన్ అలా ఉంది. సో దానివల్ల నేనెందుకు బాధపడాలి, నేనెందుకు ఐ మీన్ డిస్టర్బ్ అవ్వాలి అనే ఒక అవేర్నెస్ వస్తుంది మనకి. సో ఆ అవేర్నెస్ ఎప్పుడైతే వస్తుందో మనం ఆటోమేటిక్గా మన ఆలోచన విధానాన్ని మనం మార్చుకోవడం జరుగుతుంది. సో అంటే ఇప్పుడు కంప్లీట్గా
ఆ, ఒకేసారి ఎవరు మారలేరు. సో స్టేజెస్ గా ఒకదాని తర్వాత ఒకటి మనకి అవేర్నెస్ వస్తూ ఉంటుంది. ఆ అవేర్నెస్ ఎప్పుడు వస్తుందో దానివల్ల మన ఎమోషన్స్ ని మనం ఎగ్జామిన్ చేసుకోవచ్చు. మన ఎమోషన్స్ ని మనం అవేర్ అవుతూ ఉంటాం. మనం తెలుసుకుంటూ ఉంటాం, ఓకే నాకు ఇప్పుడు సంతోషంగా ఉంది, సో నేను నలుగురికి హెల్ప్ చేస్తాను. సో నాకు వచ్చిన సంతోషాన్ని నలుగురికి పంచుతాను. అదే మనకి దుఃఖం వచ్చింది అనుకోండి, అంటే ఆ, ఓకే ఇప్పుడు మనం స్టేజ్ 1 గురించి మాట్లాడుకుందాం. సో మనకి సంతోషం వస్తే మనం నలుగురితో పంచుకుంటాం. మనకి దుఃఖం వస్తే ఏం చేస్తాం? అరే నాకు ఇలా అయింది చూసావా, నాకు ఇలా అయింది అయ్యో అనేసి మనం సింపతి కోరుకోవడానికి ట్రై చేస్తాం ఫస్ట్. అరే మనకి ఎందుకు ఇలా అయింది, నాకే ఎందుకు ఇలా అవుతుంది. ఇదొక మంచి సెంటెన్స్ అన్నమాట. మనకి సంతోషం వస్తే నాకే ఎందుకు ఇలా అయిందని మనం ఎప్పుడూ అనుకోం. మనకి బాధ వచ్చినప్పుడు మాత్రమే నాకే ఎందుకు ఇలా అయింది అని అనుకుంటాం. సో అప్పుడేంటి, నీకే ఎందుకు అవడం అనేది కాదు, నువ్వు సెల్ఫ్ అవేర్ లేవు అక్కడ. నువ్వు ఎప్పుడైతే సెల్ఫ్ అవేర్ అవుతావో నువ్వు సంతోషం అయినా బాధ అయినా రెండు ఒకేలా తీసుకోవడం వస్తుంది నీకు. సో అప్పుడు నీకు సంతోషం, బాధ, కోపం ఇవన్నీ ఒకేలా ఉంటాయి. సో నువ్వు దేనికి రియాక్ట్ అవ్వవు, ఆ స్టేజ్కి వెళ్ళిపోతావు. దట్ ఈస్ ది అడ్వాన్స్ స్టేజ్. సో దానివల్ల ఉపయోగం ఏంటి? సో ధ్యానం చేస్తుంటే మనకి స్టేజ్ వస్తుంది. సో దానివల్ల ఉపయోగం ఏంటి? ఇప్పుడు పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి మనకి. ఇప్పుడు వరల్డ్ లో చూడండి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో దానివల్ల మనం డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ ఎఫెక్ట్ అవుతూనే ఉంటాం. మన డిమానిటైజేషన్ అయింది, తర్వాత కరోనా అయింది. సో మొత్తం ప్రపంచం అంతా అతలాకుతలం అయిపోయింది. సో ఆ చంక్ లో మనం నుంచి బయటకు వచ్చాం. అప్పుడు చాలా మంది వెళ్ళిపోవడం జరిగింది, భూమి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. మనం ఇంకా ఎందుకున్నాం భూమి మీద అంటే మనకు ఒక పర్పస్ ఉంది కదా. సో వీఆర్ దేర్ హియర్ టు అచీవ్ అ బిగర్ మిషన్. అందుకని మాస్టర్స్ మనని ఇంకా భూమి మీద ఉంచారు. ఆ మిషన్ ఏంటి మనం తెలుసుకోవాలి. దట్ ఈస్ గెటింగ్ సెల్ఫ్ అవేర్నెస్. అది ఎలా వస్తుంది? మనం సెల్ఫ్ అవేర్ అయినప్పుడు మనకి మన ఆలోచనలు మనం ఎప్పుడైతే ఎగ్జామిన్ చేసుకుంటామో మన పర్పస్ ఏంటి మనకి తెలుస్తుంది. ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పర్పస్ ఉంటుంది. ఇప్పుడు ఆ, కొంతమంది జాబ్ చేస్తారు, కొంతమంది బిజినెస్ చేస్తారు, కొంతమంది హౌస్ వైఫ్ గా ఉంటారు, కొంతమంది ఎడ్యుకేటర్ గా ఉంటారు, కొంతమంది సోషల్ యాక్టివిస్ట్ గా ఉంటారు. అలా ఎందుకుంటున్నారు అందరూను? వాళ్ళ పర్పస్ వేరు. వాళ్ళు ఒక్కొక్క పర్పస్ కోసం ఈ భూమి మీదకి వచ్చారు. ఆ పర్పస్ ఎప్పుడైతే అయిపోతుందో వాళ్ళు భూమిని విడిచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు. భూమిని విడిచి వెళ్ళిపోవడం అని అంటే వాళ్ళు అడ్వాన్స్. ఇది భూమి అంతా ఒక మనకి ఆ, కర్మ అనుభవించే ప్రదేశం అన్నమాట. సో ఇక్కడ కర్మ అనుభవించేశాక మనం నెక్స్ట్ లెవెల్కి ప్రోగ్రెస్ అయిపోతాం. సో అలాగా మనకి ఈ ధ్యానం అందుకు ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా ప్రాసెస్ లో మనం ఫస్ట్ ఫోకస్ పెంచుకోవాలి, సెల్ఫ్ అవేర్నెస్ పెంచుకోవాలి, ఎమోషనల్ రెసిలియన్స్ పెంచుకోవాలి, మన ఫ్రీక్వెన్సీ పెంచుకోవాలి. ఒక్కొక్కసారి మనకి మన ఎదురుకుండానే మనకు ఒక మెసేజ్ లాగా వస్తుంది. మనకి అనుకోకుండా మనకి ఆ, మనసులో ఒక ఆలోచన వస్తుంది, అరే ఇలా చేయాలి కదా, ఇలా చేద్దాం అనుకున్నాను, ఇలాగే చేస్తే బాగుండు కదా. దాన్ని ఏమంటారంటే మనం మామూలు వాడుక భాషలో సిక్స్త్ సెన్స్ అంటాం. ఆ సిక్స్త్ సెన్స్ ఒక్కోసారి మనకి ప్రచోదనం అవుతుంది లోపల. ఆ ఓకే, దాన్ని బట్టి మనం యాక్షన్ తీసుకుంటూ ఉంటాం. తర్వాత వెళ్ళి చూస్తే అరే దిస్ ఇస్ ద రైట్ యాక్షన్ టు బి టేకెన్ అనేసి మనకే అనిపిస్తుంది. సో దానివల్ల ఇవన్నీ మనకి ధ్యానంలో ఇట్స్ ఎ కొంగ్లామరేషన్ ఆఫ్ ఆల్ ది ఎమోషన్స్, ఆల్ ది యాక్షన్స్. మనం ఒకటి కాదు మాస్టర్స్, ఇందులో ఒక్కొక్కటి మనం లైఫ్ లైఫ్ లో ఒక్కొక్క కాన్సిక్వెన్స్ చేసినప్పుడు, ఒక్కొక్క సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడు ఒక్కొక్క లెవెల్ కి పెరుగుతూ ఉంటాం. ఇప్పుడు నాకే ఎందుకు ఇలా అవుతుంది అనే ప్రశ్న వస్తుంది కదా. సో యూ ఆర్ ద చూజన్ వన్. మీ చుట్టుపక్కల వాళ్ళందరూ చక్కగా బాగుంటారు, మీకు ఒక్కళ్ళకి లాస్ లాగా కనిపిస్తుంది అంటే లైఫ్ ఇస్ ట్రైంగ్ టు టీచ్ యూ సంథింగ్. సో దాన్ని మనం నేర్చుకోవాలి. ఓకే దీని వల్ల మనం ఏం నేర్చుకోవాలి ఈ సమస్య వల్ల, అది మనకి ధ్యానంలో చెప్తారు. మనకే తెలుస్తుంది మాస్టర్స్. మీరు ఎప్పుడైతే ధ్యానం బాగా చేస్తూ ఉంటారో మీ మెసేజ్ మీకే వస్తుంది.
మీ మనసులోనే అనిపిస్తుంది, అరే అవును కదా, నేను ఎందుకు ఇలా రియాక్ట్ అయ్యాను, నేను అప్పుడు అలా చేసి ఉంటే బాగుండేది కదా, నేను అలా ఎందుకు చేయలేదు, ఇలా చేస్తే బాగుండేది కదా అని అనిపిస్తుంది మనకి. సో దానివల్ల ఏంటంటే ఒక్కొక్కటి మనం స్టేజ్ పెరుగుతున్నాము అని అర్థం. మనకి ఎప్పుడైతే ఇలా అనిపిస్తూ ఉంటుందో మనం ఒక్కొక్క స్టెప్ మనం ధ్యానంలో పెరుగుతున్నాము, లైఫ్ లో కూడా పెరుగుతున్నాము. సో మనకి ఒక పర్పస్ ఆల్రెడీ డిసైడ్ చేసుకుని మనం వచ్చాం ఈ భూమి మీదకి. ఆ పర్పస్ కి మనం వెళ్ళాలి కదా. మనం ఆల్రెడీ మ్యాప్ వేసుకుని వచ్చాం, మనం డీటూర్ అవుతున్నాం. ఇలా వెళ్ళవలసింది నార్త్కి వెళ్ళవలసింది మనం వెస్ట్ డైరెక్షన్ లో వెళ్ళిపోతున్నాం. అప్పుడు లైఫ్ ఏం చేస్తుంది, అరే నువ్వు తీసుకున్న రూట్ ఇది కాదు, నువ్వు ఇలా వెళ్ళాల్సింది అనేసి లైఫే మనకి డీటూర్ చేసి మన రైట్ డైరెక్షన్ లో పంపిస్తూ ఉంటుంది. అది మనం ఎలా తెలుసుకుంటాం, మనం ధ్యానంలో ఉన్నప్పుడు ధ్యానం ఎక్కువ ఎక్కువ చేస్తూ ఉంటుంటే మనకి అప్పుడు మనం రియాక్ట్ అవ్వడం ఎప్పుడైతే తగ్గించేస్తామో ఆటోమేటిక్ గా అన్ని సింక్ అయిపోతాయి మాస్టర్స్. మనం ఆలోచన వల్ల ఏంటంటే మనం ఆ డైరెక్షన్ లో నార్త్ డైరెక్షన్ లో వెళ్ళవలసింది, మన ఆలోచనల వల్ల మనం అది ఫ్రిక్షన్ క్రియేట్ చేసుకుంటున్నాం, మనం మనకే ఫ్రిక్షన్ క్రియేట్ చేసుకుంటున్నాం. సో దానివల్ల ఏంటి, మనం నార్త్ వెళ్ళవలసింది మనం వెస్ట్ ఈస్ట్ సౌత్ అలా ఫ్రిక్షన్ వల్ల మన టూర్ మనమే పాడు చేసుకుంటున్నాం. కానీ లైఫ్ అలా కాదు మాస్టర్స్. మనం ఆల్రెడీ ఒక ప్లాన్ వేసుకుని ఈ ఎర్త్ మీదకి వచ్చినప్పుడు, ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మన సిచ్యువేషన్స్ అన్నీ కూడా మీరు కనుక దీర్ఘంగా అబ్జర్వ్ చేస్తే మన సిచ్యువేషన్స్ అన్నీ కూడా మనం వేసుకున్న ప్లాన్ ప్రకారమే తీసుకెళ్తాయి. మనమే అనుకుంటూ ఉంటాం, అరే నేను అందరిలాగా ఎందుకు ఉండలేకపోతున్నాను, అందరిలాగా నేను వెల్ సెటిల్ ఎందుకు అవ్వలేకపోతున్నాను, అందరిలాగా నేను డబ్బులు ఎందుకు సంపాదించలేకపోతున్నాను. మనం ఎప్పుడు ఎక్కువ డబ్బుల గురించి మాత్రం ఎక్కువ వాళ్ళలో లైఫ్ స్టైల్లో మాత్రం ఎక్కువ వాళ్ళలో కంపేర్ చేసుకుంటాము. అదే వేరే వాళ్ళకి మనకన్నా తక్కువ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనం బాగున్నట్టే కదా. అది ఎందుకు చేసుకోవడం రావట్లేదు మనకి. అది మనం ఒక సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్, ఎప్పుడు కూడా సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటూ ఉండాలి. మనం కన్నా కొంతమంది బాగున్నారు. నాకైతే అనిపిస్తుంది మాస్టర్స్, మనము ఈ లైఫ్, వాట్ ఎవర్ లైఫ్ ఐఎమ్ లివింగ్ టుడే, అది సంబడి ఎల్సెస్ డ్రీమ్. నా లైఫ్ లాగా ఇంకొకళ్ళు బతకాలని అనుకుంటున్నారు, ప్రశాంతంగా, ప్రాబ్లమ్స్ లేకుండా, లోన్స్ లేకుండా, వెల్ సెటిల్డ్ అలాగా ఇంకొకళ్ళు జీవించాలనుకుంటున్నారు. నేను అందుకు ఆనందంగా ఉండొచ్చు కదా. ఐఎమ్ లివింగ్ అ లైఫ్ ఆఫ్ సమ్ వన్ ఎల్సెస్ డ్రీమ్. అలా అనుకుంటే మీకు ఎంత సంతోషంగా ఉంటుంది. సో అలాగా మనం ఎప్పుడు మన మన థాట్ ప్రాసెస్ ని మనం చెక్ చేసుకుంటూ, మన మన గురించి మనం ఆలోచించుకుంటూ, అంటే మన గురించి అంటే సెల్ఫిష్ గా అని కాదు, మన ఆలోచన విధానం మార్చుకోవాలి. ఎప్పుడైతే మనం మార్చుకుని మన ప్రకారం, మన రూట్ ప్రకారం, మన మ్యాప్ ప్రకారం మనం వెళ్ళడానికి ఎప్పుడు మనం మార్గం సులభం చేసుకుంటూ ఉండాలి, సుగమం చేసుకుంటూ ఉండాలి మన మార్గాన్ని మనమే. దానికి ధ్యానం అనేది చాలా అవసరం. మెడిటేషన్ మీరు 10 minutes చేయండి, 5 minutes చేయండి, పోనీ 15 minutes చేయండి. మీకు ఇంకా బాగా టైం ఉందని అంటే ½ to 1 hour చేయండి, వెరీ గుడ్. కానీ కంటిన్యూస్ గా చేయాలి. కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ టు సక్సెస్. మీరు కన్సిస్టెంట్ గా ఎప్పుడైతే చేస్తూ ఉంటారో, మీకు ఇది ఫస్ట్ లో కొంచెం కష్టంగా ఉంటుంది, కూర్చోవడం కష్టంగా ఉంటుంది, ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఫోకస్ కాన్సన్ట్రేషన్ కుదరదు, శ్వాస మీద ధ్యాస కుదరదు, అవన్నీ ఫైన్. అవన్నీ ఒక ఎత్తు అయితే, మీరు కన్సిస్టెంట్ గా రోజు మనం భోజనం ఎలా అయితే చేస్తున్నామో, మన గాలి ఎలా అయితే పీలుస్తున్నామో, అలా కన్సిస్టెంట్ గా కనుక మీరు మెడిటేషన్ రోజు చేయగలిగితే, జస్ట్ 21 days మాస్టర్స్, మీకు మీరు టార్గెట్ పెట్టుకోండి. రోజు నేను 21 days మార్నింగ్ ఈ టైంకి, లేకపోతే ఎప్పుడైనా కూడా రోజులో ఎప్పుడైనా కూడా నేను ఇన్ని నిమిషాలు రోజు కూర్చుంటాను అని మీరు సంకల్పం పెట్టుకోండి. సంకల్పం పెట్టుకొని మిమ్మల్ని మీరు ఫస్ట్ ఆహ్వానం చేయడానికి వచ్చాను. నిన్ను నేను ఇన్వైట్ చేస్తున్నాను. అప్పుడు పత్రిజీ గారిని, మన మాస్టర్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేసుకోండి. అప్పుడు మీరు చూడండి డిఫరెన్స్. ఫస్ట్ మిమ్మల్ని మీరు ఎప్పుడైతే ఇన్వైట్ చేసుకుంటారో, దట్ ఈస్ అ సబ్ కాన్షియస్ గా మీ పేరు మిమ్మల్ని మీరు పిలిచినప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ అటువైపు వెళ్తుంది అనమాట. మన ఆ, ఏమంటారు,
సబ్ కాన్షియస్ మైండ్ అని ఏమంటారు తెలుగులో, ఐఎమ్ సారీ. బట్ అది ఎప్పుడైతే మీ పేరు మిమ్మల్ని 100 మందిలో అయినా కూడా మీ పేరు మిమ్మల్ని పిలిచారంటే, మల్లేశ్వరి గారు, హన్విత, అనురాధ, నీరజ, బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్, ఇలా ఎప్పుడైతే నేను పేరు పెట్టి పిలుస్తానో మీరు మీ సబ్ కాన్షియస్ మైండ్ ఇమ్మీడియట్ గా రియాక్ట్ అవుతుంది. ఓకే నీరజ కమాన్ కూర్చో మెడిటేషన్ లో అని అంటే మనకి ఆల్రెడీ ట్యూన్ అయిపోయి ఉంటాం. మన పేరు ఎవరైతే పిలుస్తామో అటువైపు మనం ఫోకస్ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు అప్పుడు మీరు మెడిటేషన్ లో కూర్చోండి, కన్సిస్టెంట్ గా కూర్చోండి. 21 days మీరు కనుక ప్రాక్టీస్ చేయగలిగితే మీకు 22nd డే నుంచి మీ బాడీ ఆటోమేటిక్ గా చెప్తుంది, ఏ రా కూర్చో మెడిటేషన్ లో కూర్చో. సబ్ కాన్షియస్ మైండ్ మీకు మీకు చెప్తుంది, ఓకే మెడిటేషన్ టైం అయిపోయింది, కమాన్ మనం కూర్చోవాలి మెడిటేషన్ లో అని కూర్చుని ఇంకా హాయిగా మీరు మన పత్రిజీ చెప్పిన విధానంలో మనం మెడిటేషన్ చేసుకుంటే 21 days ఇంకా మనం జీవితంలో ఆ అలవాటు మానం. ఏ అలవాటైనా కూడా జస్ట్ 21 days కనుక మనం చేయగలిగితే చాలా బాగా కుదురుతుంది మాస్టర్స్. మీకు మెడిటేషన్ కానీ మీ అలవాట్లు అన్నీ మారుతాయి. ఇప్పుడు నాకు నా టార్గెట్ ఏంటంటే నేను ఇప్పుడు కాఫీ మానేయాలి. నేను అది 21 days ప్రాక్టీస్ పెట్టుకున్నాను కాఫీ మానేయడం. ఫస్ట్ నేను అస్తమాన తాగుతూనే ఉండేదాన్ని కాఫీ. నా ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. ఇప్పుడు గంట గంటకి కాఫీ ఉండవలసిందే నాకు. ఇప్పుడు ఏంటంటే 2 times వచ్చాను నేను. ఫర్ ద పాస్ట్ 2 months నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను నేను. ఇప్పటికి 2 cups వచ్చాను. రోజుకి 2 cups అయితే మ్యాండేటరీ ఉండాలి. ఇప్పుడు రోజు ఆ 2 cups కూడా మానేయాలి నేను. సో అది నేను టార్గెట్ పెట్టుకున్నాను. సో హోప్ఫుల్లీ నేను నా టార్గెట్ రీచ్ అవుతాను. ఎందుకంటే ఇప్పుడు అది నేను ఎందుకు పెట్టుకున్నాను అంటే కాఫీ మానేయాలని, అది పెద్ద ఇదేం కాదు, కానీ నాకు మెంటల్ డిసిప్లిన్ అలవాటు అవ్వాలి. ఇది నేను చెయ్యొద్దు అని అంటే అది ఇంక దాని జోలికి వెళ్ళకూడదు. సో అలాగా నేను 21 days ఇది ప్రాక్టీస్ చేస్తున్నాను. సో ఆల్రెడీ నేను కొంచెం ప్రోగ్రెస్ అచీవ్ చేశాను. ఈ కొంచెం కూడా తగ్గించేస్తే ఇంకా 21 days లో నాకు అది కూడా నేను ఆ నెక్స్ట్ మెట్ ఎక్కేస్తాను అనమాట. సో అది నా టార్గెట్. సో అలా నాకు నేనే ఒక టార్గెట్ పెట్టుకుని నాకు నేనే ఒక మీరు ఇంకొకరితో కంపేర్ చేసుకుంటే అది మనం ఎప్పటికీ అవలేము. మనం వేరే వాళ్ళలా మారలేము, వాళ్ళు మనలాగా మారలేరు. బికాస్ ఎవ్రీబడి ఈజ్ యునిక్. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రత్యేకమైన హ్యూమన్ బీయింగ్, ప్రత్యేకమైన మాస్టర్ మీరు. సో మీకు మీరే టార్గెట్ అన్నమాట, మీకు మీరే కంపారిజన్ పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకున్నారు అనుకోండి, దానికి ఒక 3 months జర్నీ పెట్టుకుంటారు. 3 months ఎనీ ప్రాక్టీస్ రిజల్ట్ రావాలంటే 3 months లో రిజల్ట్ వచ్చేస్తుంది మాస్టర్స్. మనం ప్రొవైడెడ్ వి ఫాలో ద రైట్ స్టెప్స్. మనం కరెక్ట్ స్టెప్స్ కనుక డిసిప్లిన్తో కనుక తీసుకున్నట్టయితే, ప్రతిరోజు చేసినట్టయితే ఏ అలవాటైనా మారడానికి జస్ట్ 3 months చాలు. సో దానికి మనం ఒక్కటొక్కటి మెట్టు ఎక్కుతూ ఉంటాం. సో ఇప్పుడు మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకున్నారు అనుకోండి, ఫస్ట్ ఏంటి, ఫస్ట్ సంకల్పం పెట్టుకోవాలి, నేను 3 months లో నా ఐడియల్ వెయిట్ 60 kgs, నేను 60 kgsకి రావాలనుకుంటున్నాను అని మీకు మీరు చెప్పుకోవాలి. నీరజ నువ్వు నెక్స్ట్ 3 monthsలో 60 kgsకి వచ్చేస్తున్నావు, సో అది నీ టార్గెట్ అని అయిపోయినట్టు చెప్పుకోవాలి. ఆల్రెడీ నేను 60 kgs తగ్గిపోయాను, ఇట్స్ ఆల్రెడీ బిన్ 3 months, నేను అది తగ్గిపోయాను, నేను చాలా హెల్తీగా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను అని ప్రెసెంట్ టెన్స్లో చెప్పుకోవాలి. అది చెప్పుకున్నప్పుడు మనం మెడిటేషన్ చేసేటప్పుడు మా సంకల్పం కూడా చెప్పుకోవాలి, నేను ఇది చేసుకుంటున్నాను, నా టార్గెట్ ఇది అని. దానికోసం అని మెడిటేషన్ ఎప్పుడైతే చెప్పుకుంటామో మన సబ్ కాన్షియస్ మైండ్ అనేది దాని మీద పనిచేస్తూ ఉంటుంది. అది పని చేసినప్పుడు మనం వేరే యాక్టివిటీస్లో మనం పడిపోయి ఆ సంకల్పం మర్చిపోతాం. కానీ సబ్ కాన్షియస్ మైండ్ మీద మనం రాసేసాం ఆల్రెడీ. నువ్వు ఎప్పుడైనా డైట్ మిస్ అవుతున్నావు అనుకో, అది నీకు హెచ్చరిస్తుంది, ఓ ఇది కార్బ్స్ ఎక్కువ ఉన్నాయి, ఈ డైట్ ఇప్పుడు తినకూడదు, జంక్ ఫుడ్ తినకూడదు అని నీకు చెప్తుంది. కానీ నీకేం రావాలి, నీకు అది వినడం రావాలి. అది చెప్తూనే ఉంటుంది, సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడూ మనకి చెప్తూనే ఉంటుంది. అది నువ్వు విని ప్రాక్టీస్ చేయడం రావాలి అంతే. అది ఎందుకు, అది ఎలా వస్తుంది, మనకి మన సెల్ఫ్ డిసిప్లిన్ ఉన్నప్పుడు, మన ఎమోషన్స్ మన అవేర్నెస్ వచ్చినప్పుడు, మన సెల్ఫ్ అవేర్ అయినప్పుడు, అండ్ మనకి ఆ డిసిప్లిన్ అనేది అలవాటు అవ్వాలి. అందుకని 21 days మనం అది ప్రాక్టీస్ చేస్తే మనకి ఇవన్నీ కూడా సమకూరుతాయి. మనకి ఫస్ట్ సంకల్పం ఉండాలి, తర్వాత మెడిటేషన్ ప్రాక్టీస్ ఉండాలి, మెంటల్ అవేర్నెస్ ఉండాలి,
ఐ మీన్ సెల్ఫ్ అవేర్నెస్ ఉండాలి, మెంటల్ రెసిలియన్స్ ఉండాలి. మనం ఎప్పుడు డీవేట్ అయిపోకూడదు. ఓకే, వాడు ఒక్కరోజు జంక్ ఫుడ్ తినేస్తే ఏమవుతుందిలే, పర్వాలేదులే, ఎవరు చూడట్లేదుగా నేను తినేస్తాను. కానీ ఎవరు చూడకపోవడం కాదు, నీ మనసే నీకు సాక్షి. అదే చెప్తున్నాను మాస్టర్స్, మంది మనకే ఉండాలి సెల్ఫ్ డిసిప్లిన్. మన కంపారిజన్ మనతోనే, మనం ఇంకెవరితోనూ కంపేర్ చేసుకోకూడదు. సో అది లైఫ్లో నేను నేర్చుకున్న లెసన్. నేను నేర్చుకున్నవన్నీ మీకు ఇవాళ చెప్పడం జరుగుతుంది. సో దానివల్ల మన మనకి ఫుల్ అంతా మెడిటేషన్ వల్లే. మెడిటేషన్ అనేది మన సెల్ఫ్ కంట్రోల్ వస్తుంది, సెల్ఫ్ అవేర్నెస్ వస్తుంది, ఒక డిసిప్లిన్ అనేది అలవాటు అవుతుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి మనం మెడిటేషన్ చేసిన వల్ల. ఇవన్నీ బెనిఫిట్స్ ఎందుకు? మన లైఫ్ పర్పస్ తెలుసుకోవడానికి. మనం ఒక పర్పస్ ఆల్రెడీ పెట్టుకుని వచ్చాం ఈ భూమి మీదకి. ఆ పర్పస్ ని అచీవ్ చేయాలి మనం. అది ఎలా అచీవ్ చేస్తామనేది మనకి ఎప్పుడూ కూడా మన అంతరాత్మ మనతో మాట్లాడుతూనే ఉంటుంది. మనం మన బాడీతో మాట్లాడుకోవడం రావాలి. మనం ఎప్పుడైతే మన బాడీతో మాట్లాడుకుంటూ ఉంటామో, బాడీ 10 రకాలుగా, అసలు ఎన్ని రకాలో చెప్పలేను మాస్టర్స్, సో మెనీ వేస్ మీ బాడీ మీకు ఎక్స్ప్రెస్ చేస్తూనే ఉంటుంది. సో మీకు ఒకవేళ నిద్ర లేదనుకోండి, కానీ ఆఫీస్కి వెళ్ళాలి, కంపల్సరీ 10 hours డ్యూటీ ఉంది. మీ బాడీ ఏం చెప్తుంది? అయ్యో నేను ఇవాళ అలసిపోయాను, నాకు పడుకోవాలనుంది, కానీ పర్వాలేదు నేను నీకు చెప్తాను, కానీ నేను నీకు చెప్తాను అనేసి బాడీ అస్తమానం చెప్తూనే ఉంటుంది, మీకు పలు విధాలా చెప్తూనే ఉంటుంది. అది మీకు వినడం వస్తే, సో లైఫ్ లో అనేది మెడిటేషన్ యువర్ సక్సెస్ఫుల్ మాస్టర్స్. సో అదే అనుకుంటున్నాను. సో ఐ వైండ్ అప్ ద సెషన్ హియర్. థ్యాంక్ యూ మాస్టర్స్.